వెంకటగిరి పట్టణంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు జరిగినప్పుడల్లా మాస్ కాపీయింగ్కి పాల్పడుతున్నారు. ప్రతి సంవత్సరం మేము విద్యాశాఖ అధికారులకి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ సంవత్సరం ఎటువంటి మాస్ కాపీయింగ్కి పాల్పడకుండా అదేవిధంగా ఇప్పటికే విద్యార్థుల దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఎంత ఖర్చు అవుతుందో అంతకి 10 రెట్లు డబ్బులు తీసుకొని ఇప్పటికే డిఈఓ గారికి 1000 రూపాయలు, ఆఫీస్కి 200 వసూలు చేసి ఆల్రెడీ డిఈఓ గారు పంపారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అడుగుతా ఉన్నా, పేద విద్యార్థుల దగ్గర వేలాది రూపాయలు డబ్బులు తీసుకొని ప్రైవేట్ యాజమాన్యాలు డిఈఓ దగ్గరికి పోయి డిఈఓ వాళ్ళు కుమ్మక్కయ్యి మాస్ కాపీయింగ్కి పాల్పడుతున్నారు. ఆల్రెడీ జరిగిపోయింది. ఎన్నోసార్లు మేము వెంకటగిరి పట్టణంలో జరిగేటువంటి ప్రైవేట్ స్కూల్స్ గురించి కనీసం డిఓ గారికి ఫోన్ చేస్తే స్పందించడు. ఎక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఒక ఎగ్జామ్ రాయాలంటే అనఫిషియల్ అమౌంట్ అంట, 1000 రూపాయలు డిఈఓకి, 200 ఆఫీస్కి. ఎక్కడ దౌర్భాగ్య? 10 సంవత్సరాలు ఇదే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. విద్యార్థులకి డిఓ గారికి ఒకటే చెప్తూ ఉన్నా, సార్ మీరు ఎగ్జాము నీట్గా మాస్ కాపీయింగ్కి తాడు లేకుండా జరిపే పడితే జరపండి, లేదంటే సెంట్రల్ కాడ వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే అన్ని విద్యార్థి సంఘాలతో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి వెంకటగిరి పట్టణంలో ఉధృత సెంట్రల్ దగ్గర మేము ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నాను.